ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు స్వాగతం. ఎన్నో రోజులుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ ఎంతోమందికి నాకు తోచినటువంటి సహాయము భక్తులకు కానీ సాధువులకు కానీ నాకు తోచినటువంటి సహాయం చేస్తూ ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో ప్రజెంట్ నేను గొల్లపూడిలో ఉన్నటువంటి నా పావన ఆశ్రమంలో ఉన్నాను. ఇక్కడ నుండి కూడా ఇప్పుడు నేను బయలుదేరి అర్మేనియా దేశానికి బయలుదేరి వెళ్తున్నాను. అర్మేనియా దేశంలో చాలామంది శ్రేయోభిలాషులు నన్ను రమ్మని కోరటం, గురుగారు మీరు ఇక్కడికి రావాలి, ఇక్కడ మీరు ఎంతోమందికి మీకు తోచినటువంటి మీకున్నటువంటి జ్ఞానాన్ని మీరు 10 మందికి పంచాలి అనే రిక్వెస్ట్ చేయడంతో అర్మేనియా దేశం వెళ్తున్నాను. అక్కడ ఎంతోమంది భారతీయులు చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడ స్థిరపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా ఈ సందర్భంగా నేను మీకు విన్నవించేది ఏంటంటే, మనకి అర్మేనియా దేశంలో చాలా ఉద్యోగాలు ఇప్పుడు అక్కడ ఖాళీగా ఉన్నాయి. అక్కడ ఉద్యోగాలు చాలా ఉన్నాయి కానీ మనుషులు అనేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి అర్మేనియా దేశంలో మీరు ఉద్యోగం కనుక చేయదలుచుకుంటే, మీకు ఉద్యోగం కనుక కావాలనుకుంటే నన్ను సంప్రదించండి. ఇప్పుడు నేను బయలుదేరి అర్మేనియా దేశం వెళ్తున్నాను కాబట్టి నేనే అక్కడ మీకు ప్రత్యక్షంగా ఉండి మీకు అన్ని విధాలుగా నేను సహాయపడగలుగుతాను. ఎందువల్లంటే నేను మొదటి నుంచి కూడా నేను కోరుకునేది ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు అందించాలి అనే ఉద్దేశంతో పావన్ చారిటబుల్ ట్రస్ట్ కూడా స్థాపించడం జరిగింది. ఈ పావన ఆశ్రమం తరఫున, పావన్ ట్రస్ట్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా నాకు తోచినటువంటి సహాయం నేను అందించే క్రమంలోనే ఇప్పుడు ప్రజెంట్ అర్మేనియా దేశం వెళ్తూ అక్కడ మనకి ఎంతో మందికి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉండటం జరిగింది. కాబట్టి మీరు ఉద్యోగం కనుక మీరు కావాలి అనుకుంటే, అర్మేనియా దేశం రావాలనుకుంటే నన్ను సంప్రదించండి. నేను ఇక్కడ మీకు చక్కటి మనకి వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా మీకు ఉద్యోగం కావాలంటే నేను సంప్రదించండి. నేను తప్పకుండా సహాయపడగలుగుతాను. అక్కడ చాలా ఉద్యోగాలు ఉన్నటువంటి పరిస్థితి, నాకు ప్రతిరోజు కూడా మెసేజెస్ రావటం జరుగుతుంది. ఏమండి ఇక్కడ చాలా ఉద్యోగాలు ఉన్నాయి, మనుషులు మాకు దొరకటం లేదు అని చెప్పేసి వాళ్ళు కోరడం మీదట నేను మీకు ఈ వీడియో ద్వారా నేను ఈ సందేశాన్ని మీకు అందిస్తున్నాను. కాబట్టి మీరు ఉద్యోగం కనుక చేయదలుచుకుంటే కంపల్సరీగా మీరు నన్ను సంప్రదించండి. నేను మీకు అన్ని విధాలుగా సహాయపడి మీకు అక్కడ మీరు ఉద్యోగం చేసుకునేటానికి అన్ని విధాలుగా మీకు సహాయ సహకారాలు నేను అందిస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు అర్మేనియా దేశం గురించి మనం కొన్ని విషయాలు ఇప్పుడు ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఇప్పుడు నేను ఇంతకుముందు వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఏంటంటే మనకి హిందూ మతంలో కూడా మనువులు అని ఉంటారనమాట. అంటే ప్రతి కల్పంలో కూడా అంటే బ్రహ్మ యొక్క పగలు 1000 చతుర్యుగముల కాలము బ్రహ్మ యొక్క పగలనియు, అంత్యకాలము బ్రహ్మ యొక్క రాత్రి అని తెలుసుకున్న వ్యక్తికి ఇక మరల జన్మం అంటూ ఉండదు. కాబట్టి మనం 1000 చతుర్యుగముల కాలములో 1000 చతుర్యుగముల కాలము బ్రహ్మ యొక్క పగలైనప్పుడు ఆ 1000 చతుర్యుగ కాలములో 14 మనువులు అనేది ఉండటం జరుగుతుంది. ప్రతి ఒక్క మనువులకి కూడా 71 మహాయుగాలు ఉంటాయి ప్రతి ఒక్క మనువు కాలంలో. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నది వైవస్వత మనువు. సో వైవస్వత మనువు కాలములో 28వ మహాయుగములో కలియుగంలో మనం ఉన్నప్పుడు ఈ విధంగా ప్రతి ఒక్క మనువు కూడా ప్రతి ఒక్క కల్పంలో కూడా 14 మనువులు ఉంటారు. ప్రతి ఒక్క కల్పంలో కూడా 14 మనువులు ఉంటారు. మరి మనం ఇప్పుడు ఉన్నది ఏ కల్పం అంటే 50 సంవత్సరాల బ్రహ్మ యొక్క 50 సంవత్సరాలు పూర్తయింది. బ్రహ్మకి 50 సంవత్సరాలు పూర్తయింది. బ్రహ్మకి 50 సంవత్సరాలు పూర్తయి 51 సంవత్సరంలో మొదటి నెలలో మొదటి రోజులో మనం ఇప్పుడు ఉన్నాం. బ్రహ్మ యొక్క ఆయుష్ చెప్తున్నాను వినండి. 51 సంవత్సరాల బ్రహ్మ యొక్క ఆయుష్ పూర్తయి ఇప్పుడు 51వ సంవత్సరంలో బ్రహ్మ ఉండి ఆయన యొక్క మొదటి నెలలో, అంటే ప్రతి సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి కాబట్టి మొదటి నెలలో మొదటి రోజులో ఉన్నాం మనం. ఇప్పుడు మొదటి రోజు అనేది ప్రతిరోజు ఒక కల్పంతో సమానం.
సో ఆ యొక్క కల్పం ఇప్పుడు ఏ కల్పమే అంటే శ్వేతవరాహ కల్పము. సో శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే అని మనం చదువుకున్నట్టుగా ఇప్పుడు ప్రజెంట్ మనం కలియుగం యొక్క ప్రథమ పాదంలో ఉన్నప్పుడు ఇట్లా ఎన్నో మనువులు ఇప్పుడు దాటిపోయారు కదా. అటువంటి ఒకానొక మనువునే నోవా అని పిలుస్తారు. నోవా అంటారు. మనం ఇప్పుడు బైబిల్లో మీరు చదివినట్టయితే నోవకి ముగ్గురు కొడుకులు ఎవరై అంటే హ్యామ్, షామ్, జాస్పత్ అని ముగ్గురు కొడుకులు ఉంటారు అనేది బైబిల్ ప్రకారంగా మనకి ఇవ్వబడింది. కాబట్టి మనలో కూడా ఏమని ఉంటారు, స్వయంభూమను, స్వారోచిషమను అని చెప్పి మనకి ఎన్నో మనువులు, ప్రతి ఒక్క కల్పంలో కూడా మనువులు, ప్రతి ఒక్క కల్పంలో కూడా 14 మనువులు ఉన్నప్పుడు ఒకానొక మనువు గురించి అక్కడ బైబిల్లో వివరించడం జరిగిందనమాట. సో బైబిల్లో ముగ్గురు కొడుకులు ఉంటారు. బైబిల్లో మనువుకు ముగ్గురు కొడుకులు ఉంటారు, హ్యామ్, షామ్, జాస్పత్. హ్యామ్ అనే అతను ఆఫ్రికా మొత్తం హ్యామ్. అదేవిధంగా ఆసియా మొత్తం మనకి షామ్, యూరోప్ మొత్తం జాస్పత్. సో ఈ ముగ్గురు కొడుకులు కూడా 3 ప్రదేశాలు వాళ్ళు పాలిస్తారనమాట. ఇది యాక్చువల్గా బైబిల్లో చెప్పబడింది. కాబట్టి ఆ మనువు ఎవరైతే ఉన్నారో ఈ నోవాకి మనువుకి ఒకటే, నోవానే మనువు. అయితే ఈ మనువు ఏం చేస్తాడే అంటే ప్రళయకాలం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం యుగ సంధి కాలము అనేది ఉంటుంది. కాబట్టి ఈ అంతర్ప్రళయాలు ఉంటాయి. కాబట్టి వీటిల్లో ఏంటంటే కంప్లీట్గా బ్రహ్మాండం మొత్తం కూడా సముద్రంలో మునిగిపోయి ఉంటుంది. ఇప్పుడు అదే బైబిల్లో కూడా చెప్పేది ఏంటంటే సముద్రంలో మొత్తం మునిగిపోయినప్పుడు నోవా అనే వ్యక్తి ఒక పడవ వేసుకునేసి మానవులందరినీ కూడా ఆ పడవలో చేర్చి, జంతుజాలాలందరినీ కూడా ఆ పడవలో చేర్చి అతను వీళ్ళందరినీ కూడా ప్రళయకాలంలో సేవ్ చేసి మళ్ళీ ప్రళయం అయిపోయిన తర్వాత అతను వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేటట్టుగా చేస్తాడు అని అంటారు. కాబట్టి అటువంటి పర్వతాలే అరారత్ పర్వతం. సో అదే ఉన్నదే ఇప్పుడు అర్మేనియా మరియు టర్కీ దేశం యొక్క బార్డర్లో ఉన్నది, అదే అరారత్ పర్వతం. అదేవిధంగా మనకి ఇప్పుడు అక్కడ కప్పడోషియా కానీ, డెరెంక్యూ కానీ అనేక ప్రాంతాలు కేవలం హిందూ మతానికి సంబంధించినటువంటి కర్హాన్ తెప్పే కానీ, గోబిలక్కి తెప్పే కానీ, కార్తీక తెప్పే కానీ మొత్తం హిందూ పేర్లతోటే ఉన్నటువంటి తపమాచరించినటువంటి ఎంతోమంది మునులు, ఎంతోమంది పుణ్యభూమి అది. అయితే తర్వాత వీళ్ళందరూ కూడా వేరే మతాల్లోకి మారడం జరిగింది. కానీ మీరు అక్కడ చూసినటువంటి ప్రతి పేర్లు కూడా మనకి కర్హాన్ తెప్పే కానీ, గోబిలక్కి తెప్పే కానీ, కార్తీక తెప్పే కానీ, కప్పడోషియా కానీ, డెరెంక్యూ కానీ ఇవన్నీ కూడా ఉన్నది టర్కీ దేశంలోనే. అదేవిధంగా అరారత్ పర్వతం. సో అరారత్ పర్వతం అనేది ఎంతో పవిత్రంగా వాళ్ళు భావించినప్పటికీ కూడా అది కేవలం హిందూ మతానికి సంబంధించినదే, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. సో ఆ అరారత్ పర్వతంలోనే మనకి నోవా అనే అతను ఆ ఏదైతే ప్రళయకాలం సమయంలో అతను పడవలో వీళ్ళందరినీ కూడా తీసుకెళ్తాడని ఉన్నప్పుడు మనకు కూడా హిందూ మతంలో మను అనే అతను ప్రళయకాలంలో వచ్చినప్పుడు వీళ్ళందరినీ కూడా మళ్ళా కొత్త సృష్టి చేయాలనుకున్నప్పుడు మనుతోటే మళ్ళీ ప్రారంభమవుతుంది. సో ఈ విధంగా మనుతోటే అక్కడ కూడా ప్రారంభమయ్యి హ్యామ్, షామ్, జాస్పత్ అనే ముగ్గురు కొడుకులను అనేవారు. వాళ్ళు 3 ప్రదేశాలు అనేది వాళ్ళు పాలించడం అనేది జరుగుతుందని చెప్పి మనకి బైబిల్లో కూడా ఉండడం జరిగింది. సో అటువంటి అరారత్ పర్వతం మనకి అక్కడ అర్మేనియా నుండి కనిపిస్తూ ఉంటుంది. సో అరారత్ పర్వతం కేవలం వారికే కాదు. సో మనం ఏంటంటే ఆర్యులు అంటారు. సో ఇవంతా ఆర్యవర్తము, పూర్వం ఆర్యవర్తము అయినప్పుడు అర్మేనియా కానీ, జార్జియా కానీ, అటు రష్యా కానీ, ఇటు అజర్బైజాన్ కానీ, అజర్బైజాన్లో ఉన్నటువంటి బాకు అనే నగరం నిత్యం అగ్నిహోత్రం అనేది అక్కడ వెలుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి తజికిస్తాన్ కానీ, తుర్క్మెనిస్తాన్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే పూర్వము ఆర్యులు, ఇవన్నీ కూడా ఆర్యవర్తము, ఇక్కడ కూడా ఆర్యవర్తము. మీరు చూసినట్టయితే ఈరోజు రష్యాలో కూడా అర్కేమ్ అని ఒక ప్రాంతంలో మనకి ఏంటంటే అర్కేమ్ అనే ప్రాంతంలో మనకి అక్కడ ఆర్యులు సెటిల్మెంట్ అనేది అక్కడ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఆర్యవర్తము పూర్వం ఆర్యవర్తమనందు అని మనం చదువుకున్నట్టుగా ఇదంతా కూడా ఆర్యవర్తమే ఒకప్పుడు. కాబట్టి ఈరోజు నేను ఇప్పుడు అర్మేనియా దేశం వెళ్ళటానికి ఇప్పుడు ఆర్మేనియా దేశానికి 2-3 రోజుల్లో వెళ్ళబోతున్నాను. సో మీరందరూ కూడా నన్ను ఫాలో అవ్వండి. అదేవిధంగా ఎవరన్నా నాకు మెసేజ్ చేయాలనుకున్నా, సహాయం చేయాలనుకున్నా చేయండి. నేను నాకు వివరాలు ఇస్తున్నాను. అదేవిధంగా అక్కడ ఎవరైనా ఉద్యోగం చేయదలుచుకున్నా,
అక్కడికి రాదలుచుకున్నా, ఇక్కడ మాకు ఉద్యోగాలు కావాలని మీరు భావించినా కానీ నాకు మెసేజ్ చేయండి. మీకు అర్మేనియాలో చక్కగా ఉద్యోగాలు అనేవి చాలా ఉన్నాయి, చక్కగా బతకచ్చు, పెద్ద అక్కడ శ్రమేం ఉండదు. కాబట్టి అక్కడ నేను కూడా ఉంటాను. అక్కడ చక్కగా సత్సంగం అనేది కూడా చేసుకుంటాము. ఇప్పుడు అక్కడ నా యొక్క కార్యక్రమాలు ఏంటంటే సత్సంగం చేయటం, ఎవరికైనా ఉద్యోగాలకి చేస్తున్న వారికి సహాయ సహకారాలు అందించడానికి నేను అక్కడికి వెళ్ళడం జరుగుతుంది మన ట్రస్ట్ తరఫున. సో పావన్ ట్రస్ట్ తరఫున ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి విషయాలు నా నుండి కూడా మీరు తెలుసుకుని నాకు సహాయం చేయాలన్నా చేయండి, లేదా నా ద్వారా మీకు ఎటువంటి సహకారాలు అందించాలన్నా కూడా నేను తప్పకుండా సహాయపడగలను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః.